ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ కొలాబరేషన్తో ఏ రకమైన చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసే అధికారులు నియామకాలు చేస్తున్నారు. మరి ఈ అధికారులకి అసలు చట్టాలు తెలుసా? పెద్ద పెద్ద హోదాల్లో నియమించబడ్డ వ్యక్తులు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళకి చట్టాలు తెలియదని కాదు, చాలా మటుకు వీళ్ళకి చట్టాలు తెలుసు. కానీ వీళ్ళ పరిపాలన చూస్తే మాత్రం ఎంత అధ్వానంగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఒక తాజా ఉదంతం ఒకటి మన దగ్గరికి వచ్చింది. ఇది పూర్తిగా ప్రభుత్వం అశ్రద్ధ, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం. ఎం వెంకటేశు ఈ పేరు దేవాదాయ శాఖలో ఈ మధ్య అందరికీ పరిచయమే. ఈయన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో కింద వచ్చారు. సిమిలర్గా అక్కడ ఉన్న చిత్తూరు ఆర్జేసీ పూర్ణచంద్రరావు రిటైర్ అవ్వడంతో మరి చిత్తూరు ఆర్జేసీ కింద కూడా ఈయన పనిచేస్తున్నారు. ఎవరు? ఏ వెంకటేశు, ఎంఏ బిఈడి, డిప్యూటీ కలెక్టర్. ఈయన చేస్తున్నటువంటి కాణిపాకం దేవస్థానం ఏదైతే ఉందో అది ప్రాంతీయ సంయుక్త కమిషనర్ హోదా గల దేవస్థానం. ఆ దేవస్థానంలో డిప్యూటీ కలెక్టర్లను వేయకండి, ప్రాంతీయ కమిషనర్ పరిపాలన చేసేటటువంటి దేవాలయాల్లో కంపల్సరీ రెవెన్యూ నుంచి ఎవరినైనా ఒకవేళ వేస్తే కనుక వాళ్ళు కంపల్సరీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాకి తక్కువ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు అని హైకోర్టు 2014లో WP నెంబర్ 5133లో చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిందని మనం గతంలో కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. జడ్జిమెంటు ఉంది. ఇట్స్ వెరీ స్పెసిఫిక్ జడ్జిమెంట్. ఎందుకంటే దేవాదాయ శాఖ విధి విధానాలను అమలుపరిచేలాగా మరి వాటిని ఆచరిస్తూ దేవాదాయ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసే వ్యక్తులు, ఉద్యోగులే దేవాదాయ శాఖలో ఉండాలి అని చెప్పేటటువంటి ఒక స్పెసిఫిక్ తీర్పు, హైకోర్టు తీర్పు ఇది. ఎందుకంటే ఇతను గతంలో కూడా మన రామచంద్రారెడ్డి డిప్యూటీ కలెక్టర్ 2014 సంవత్సరంలో కాళహస్తి దేవస్థానంలో ఈవో కింద పనిచేస్తున్నప్పుడు ఆయన స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ కాదు, ఓన్లీ డిప్యూటీ కలెక్టర్. దాని మీద అప్పట్లో టెంపుల్ చైర్మన్ ఒక హైకోర్టు రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈయన మాకు తగిన వ్యక్తి కాదు, హోదాకి తగడు అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఆ పిటిషన్ మీద డైరెక్షన్ ఇస్తూ ఈయన తక్షణం తొలగించండి 24 గంటల లోపు, ఎందుకంటే నేను స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టర్ కాదు, ఇది స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టర్ మాత్రమే పరిపాలించవలసిన హోదా గల దేవస్థానం అని చెబుతూ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 5133/2014లో. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మనం కార్యక్రమాలు చేసుకున్నాం, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం దీనిని పెడచెవిని పెట్టి ఇప్పుడు ఎం వెంకటేశ్ అనే ఆయన పట్టుకొచ్చి మళ్ళీ కాణిపాకం దేవస్థానంలో ఈవో కింద వేసింది. ఈయన మళ్ళీ డిప్యూటీ కలెక్టర్. ఈయన స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ కాదు, 2011 బ్యాచ్. అయితే సిమిలర్గా కాణిపాకం దేవస్థానానికి చిత్తూరు ఆర్జేసీ ఆఫీస్ దగ్గర కాబట్టి, తిరుపతిలో ఉంటుంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం సాధారణంగా కాణిపాకం ఈవో చిత్తూరు ఆర్జేసీ కింద పనిచేస్తుంటారు కాబట్టి మల్టీ జోన్ 2లో మళ్ళీ ఆర్జేసీ కింద ఈ వెంకటేశే పనిచేస్తున్నాడు. ఇటీవల సరే ఈ కాణిపాకం దేవస్థానంలో ఆర్జేసీ కింద డిప్యూటీ కలెక్టర్ పనిచేయడం ఒక వివాదాస్పదమైన అంశం అయితే, ఈయనే ఆర్జేసీ కింద పనిచేయడం వల్ల పరిపాలన ఏ రకంగా భ్రష్టు పట్టిపోతుంది, మరి చట్టాలను ఏ రకంగా వీళ్ళు అమలు చేయడం లేదు అనేటటువంటి విషయం కనుక వాళ్ళు మనం పరిశీలించాలంటే ఆర్జేసీ ఆఫీస్లో రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఒక అప్లికేషన్ పెట్టాం. మనం చెప్పాం ఒక కార్యక్రమంలో బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రాధాన్యత ఎంతో ఉంది. 13 జిల్లాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఉండాలి, ఉండి తీరాలి, ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవస్థానాలకు సంబంధించిన 6A, 6B, 6C, 6D అన్ని క్యాడర్లకు సంబంధించినటువంటి 25, 38, 43, 43/10 రిజిస్టర్లకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం
దానిలో నిక్షిప్తమై ఉండేటటువంటి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అని మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం. దాని మీద గతంలో కూడా కొన్ని వివాదాలు నడిచాయి. ఇస్తామని కొంతమంది, ఇవ్వమని కొంతమంది, పోయి అని కొంతమంది, మేమెందుకు ఇవ్వాలి, మా ఇష్టం మేము ఇవ్వమని కొంతమంది, ఇలా అసిస్టెంట్ కమిషనర్ సమాధానం చెప్తున్నట్టు మనం కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ రిప్లైలు ఆల్రెడీ మనకు వస్తున్నాయి. దాని మీద అపీల్స్ ఫైల్ చేస్తున్నాం. ఒక రకంగా దాని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుపుతున్నాం బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ గురించి. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఉండవలసిన అత్యంత ముఖ్యమైన అధికారులు గుర్తించవలసిన ఒక రిజిస్టర్ అది. ఇప్పుడు మరి దీనిలో ఈ వెంకటేశ్వర సంబంధం ఏంటంటే, చిత్తూరు ఆర్జేసీకి అసలు నేను పరిపాలన ఎలా పనిచేస్తున్నట్టు డిప్యూటీ కలెక్టర్ కదా అని ఒక లెటర్ ఫైల్ చేసాం. ఏమనంటే, మీ పరిపాలనలో ఉన్నటువంటి మీ జోన్లో ఉన్న అధికారులందరి దగ్గర, అసిస్టెంట్ కమిషనర్ దగ్గర ఉన్నటువంటి మాకు బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ రిజిస్టర్ కాపీలు కావాలి, మీరు ఇవ్వండి అని చెప్పి ఆయనకు అప్లికేషన్ పెట్టాం. అయితే సాధారణంగా సమాచార హక్కు దరఖాస్తు వారి కార్యాలయంలో కనుక ఒకవేళ సమాచారం లేకపోతే సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3) ఏం చెప్తుందంటే, సమాచారం ఉన్న చోటికి అది ఫార్వర్డ్ చేసి ఈ సమాచారం మీరు ప్రొవైడ్ చేయండి, మాకు దరఖాస్తు అందింది, మీకు పంపిస్తున్నాము, దీన్ని పరిశీలించి మీరు సమాచారం ఇవ్వండి అంటూ వాళ్ళు పంపవలసినటువంటి విధంగా చెప్పేటటువంటి సెక్షన్ సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3). అయితే ఈ వెంకటేశు ఈయన డిప్యూటీ కలెక్టర్ కదా, ఈయన ఏం రాస్తున్నాడో చూడండి. దేవాలయాలకు మతపరమైనటువంటి సంస్థలకు, చర్చిలకు, మసీదులకు సమాచార హక్కు చట్టం వర్తించిందని చెప్పి 2018లో ఆల్రెడీ హైకోర్టుకు జడ్జిమెంట్ ఇచ్చింది. 21677/2007లో ఆల్రెడీ 11 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నడిచినటువంటి 93 అప్పీళ్ల విచారణ మీద ఒకే ఒక జడ్జిమెంట్ అని చెప్పి మనం కార్యక్రమం చేసుకున్నాం కూడా ఆల్రెడీ. అయితే ఈ సమాచార హక్కు చట్టం దేనికి వర్తించదంటే, దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు, మతపరమైన సంస్థలకు వర్తించదు అంటూ ఇచ్చినటువంటి జడ్జిమెంటుని ఈ వెంకటేశు ఉదహరిస్తూ ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీకు ఇవ్వం అని రాస్తున్నాడు. మరి ఆర్జేసీ ఆఫీసు, ప్రాంతీయ సమితి కమిషనర్ కార్యాలయం, మల్టీ జోన్ 2 ఆఫీస్ ఏమన్నా మతపరమైన సంస్థ? వెంకటేష్ గారు సమాధానం చెప్పాలి, లేకపోతే ఈయన్ని నియమించిన ప్రభుత్వమైనా దీనికి సమాధానం చెప్పాలి. ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, అర్హత లేని వాళ్ళందరూ సీట్లో కూర్చుంటే ఇలాంటి ఆర్డర్లే బయటకు వస్తాయని చెప్పి. ఇది డిప్యూటీ కలెక్టర్లను వేయొద్దు, స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ మాత్రమే పరిపాలించదగ్గ హోదా గల దేవస్థానాలు, సంస్థలు వాళ్ళని వెయ్యాలని చెప్పి ఇచ్చినటువంటి ఇది హైకోర్టు జడ్జిమెంటు. అయితే ఈయనని డిప్యూటీ కలెక్టర్ని మళ్ళీ పూర్ణచంద్రరావు రిటైర్మెంట్ తర్వాత చిత్తూరు ఆర్జేసీ కింద నియమిస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డరు ఇది, GOMS నెంబర్ 613. మరి ఈరోజు వెంకటేష్ అక్కడ కూర్చుని మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, మేము ఇవ్వము, బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఆయన ఏమని రాస్తున్నారంటే, పై సూచిక విషయంలో దరఖాస్తుదారుడికి తెలియజేయండి ఏమనగా, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దేవాలయములు మరియు మతపరమైన సంస్థల నుండి కోరిన సమాచారం ఇచ్చే విషయంలో ఉన్నత న్యాయస్థానము హైకోర్టు వారు WP నెంబర్ 21677/2007 14/11/2018 ఉత్తర్వుల ప్రకారం సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపిస్తూ ఆదేశాలు జారీ అయి ఉన్నందున సదరు దరఖాస్తును పరిగణలోకి తీసుకోలేమని తమకు తెలియజేయడం అయినది. ఇట్లు ఎం వెంకటేష్. కింద నుంచి రాసి తీసుకొస్తాడు క్లర్క్, ఎవడు ఒక క్లర్క్ ఉంటాడు, జ్యూడిషియల్ అవడం, వాడు రాసి తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళు చిత్తూరు ఆర్జేసీ ఎవరికి ఒళ్ళు అందదు, వాళ్ళు ఏ పని చేయరు, ఏది ఇచ్చినా సరే మళ్ళీ ఇవన్నీ వెతికి ఎవరు ఇవ్వాలి, లేదంటే ఏసీలకు అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళు ఇచ్చారు ఇవ్వబోతారు, ఇవ్వమని రాసేస్తే పేడ పోతుంది కదా అని చెప్పి రాసేసి సంతకం పెట్టేసి పట్టుకొచ్చి ఇచ్చేసారు. అంతే. దాని మీద సూపరింటెండెంట్ సంతకం ఉంది, వెంకటేష్ సంతకం, ఆర్జేసీ సంతకం ఉంది, కింద క్లర్క్ సంతకం కూడా ఉంది. మనం ఇక్కడ స్పెసిఫిక్గా చూడొచ్చు. 3 పార్టుల్లో 3 సంతకాలు ఉన్నాయి. సరే, ఈ వెంకటేష్ గారు రెవెన్యూ నుంచి వచ్చారు, ఈయనకి దేవాదాయ చట్టం తెలియదు. మరి పర్యవేక్షకుడు మల్లికార్జున రెడ్డి ఉన్నాడు, ఈయన గత చాలా కాలంగా పనిచేస్తున్నాడు, ఈయన దశాబ్ద కాలం అనుభవం ఉంది. మరి సమాచారం ఇవ్వచ్చా ఇవ్వక్కర్లేదా అని పరిశీలించి పర్యవేక్షణ చేయడం కోసమే కదా పర్యవేక్షకుడు, సూపరింటెండెంట్. ఎందుకు సూపరింటెండెంట్ అక్కడ ఏం పని చేస్తున్నట్టు సూపరింటెండెంట్? జీతం తీసుకోవడానికా? ₹1,00,000 జీతం ఉంది ఇంచుమించుగా సుమారు ఆయనకి. అంతే. సమాచార హక్కు చట్ట ప్రకారం హైకోర్టు స్టేట్మెంట్ ఉంది, మీకు ఇవ్వక్కర్లేదు. అసలు హైకోర్టు జడ్జిమెంట్కి వీళ్ళకి ఏం సంబంధం అండి? పైగా వీళ్ళు దీనిలో క్లియర్ కట్గా రాస్తున్నారు, 2005 ప్రకారం దేవాలయములు మరియు మతపరమైన సంస్థల నుండి కోరిన సమాచారం ఇచ్చిన విషయంలో న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది అని. వాళ్ళే రాస్తున్నారు, మతపరమైన సంస్థల నుండి కోరిన సమాచారం ఇచ్చుటలో.
మతపరమైన సంస్థలని కాదు కదా, ఆర్జేసీ ఆఫీస్ మతపరమైన సంస్థ కాదు కదా. మతపరమైన సంస్థ కానప్పుడు మతపరమైన సంస్థల నుండి సమాచారం ఇచ్చే విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని రాస్తూ ఒక ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్న దానిని మ్యానిపులేట్ చేస్తూ ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్న విషయాన్ని, అంటే ఇప్పుడు చివరికి వీళ్ళ ధైర్యం ఏంటంటే రిజెక్ట్ చేస్తారు, అపీల్కి వెళ్తాం. అపీల్ ఎవరికి వెళ్తుంది? కమిషనరేట్కి వెళ్తుంది. కమిషనరేట్ పట్టించుకోదు కదా. కమిషనరేట్ సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సమాచారం ఇవ్వరు వాళ్ళు. అక్కడ అసలు పిఐఓ ఎవరు లేరు. ఆ పిఐఓకి ఇప్పటికి 50-60 జరిమానాలు పడ్డాయి. అసలు పిఐఓ లేడు అక్కడ అసలు ఎవరు. మావి 400 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, 400 అపీల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 400 మీద మేము సెకండ్ అపీల్స్ పెండింగ్ చేసాం. ఒక్క పిఐఓ ఏనాడు ఆ కమిషన్కి హాజరైనటువంటి దాఖలాలు కూడా లేవు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రధాన కార్యాలయం నుంచి అపిలేట్ అధికారి కానీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అధికారి కానీ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో 1% కూడా విధులు చేయటం లేదు, వాళ్ళు సరిగా పట్టించుకోవటం లేదు అని అనడానికి చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ పిఐఓ అంటే వెంకటేష్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ధైర్యం ఏంటంటే అపీల్కి వెళ్తాడు, మళ్ళీ కమిషనర్ దగ్గరికి కదా వెళ్ళేది. అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ అడిషనల్ కమిషనర్, దీనికి సంబంధించి ఫస్ట్ అపీలేట్ ఆయనే ఇమ్మని రాయడు కదా, ఆయన అసలేం పట్టించుకోడు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఏం పట్టించుకోడు, ఆయన ఏం సమాధానం ఇవ్వడు. ఇంకపోతే సెకండ్ అపీల్కి పోతారు, అప్పుడు చూసుకుందాం. ఇది వీళ్ళందరి. ఇది ఏమి ధైర్యమో, ఎందుకు వచ్చిన ధైర్యమో, సమాచారం అడిగితే ఈ రకంగా ప్రవర్తించవలసిన అవసరం ఏంటో ఈ వెంకటేష్ సమాధానం చెప్పాలి. అయితే మేము ప్రస్ఫుటంగా ప్రశ్నించేది మాత్రం ఒకటే, దేవాదాయ శాఖలో అనేక కార్యాలయాలకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది వర్తించదు అని ప్రత్యేకించి క్లియర్ కట్గా చెబుతూ, ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్లు ఆల్రెడీ ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, నెట్లో ఉన్నాయి, వాళ్ళు కూడా వెతుక్కుంటే వాళ్ళకి దొరుకుతాయి. అందువల్ల దేవాదాయ కమిషనరేట్ కార్యాలయం నుంచి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాచారం ఇవ్వకపోతే, అపిలేట్ అధికారి వాళ్ళని సమర్థిస్తూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి సరిగా స్పందించకపోతే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి అపిలేట్ అథారిటీ ఇద్దరికి పిలుస్తూ నోటీసులు పంపించి సమాచారం ఇవ్వనందుకు ఇమీడియట్గా మీరు సమాచారం ఇవ్వాల్సిందే, మీకు జరిమానాలు కూడా విధిస్తున్నామని ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉత్తర్వులు పాస్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక దేవస్థానానికి సంబంధించిన సమాచారం ఒక వ్యక్తి అడిగినప్పుడు సమాచారం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆలస్యం జరిగినందుకు, సమాచారం ఖచ్చితమైన టైంలో ఇవ్వలేదని సమాచార కమిషన్ పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కూడా జరిమానా విధించింది. కర్నూలులో డిప్యూటీ కమిషనర్ కూడా జరిమానా విధించింది. అనేక జిల్లాల సహాయ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఇన్ఫర్మేషన్లు ఇవ్వనందుకు జరిమానాలు విధిస్తూనే ఉన్నప్పటికీ కూడా, అంటే మీరు క్లియర్ కట్గా మీరు ఇక్కడ చూడండి, సమాచారాలు ఇవ్వనే కదా ఇన్ఫర్మేషన్ కమిషన్ చెప్పేది. ఏ కార్యాలయానికి మినహాయింపు ఉంది? మినహాయింపు ఉంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ చెబుతుంది కదా, జరిమానాలు ఎందుకు విధిస్తుంది? అంత కనీసం ఒక కామన్ సెన్స్, ఒక ఇంగిత జ్ఞానం కూడా ఉండవలసిన అవసరం లేదా? ఆఫీసర్లకి ఆలోచించవలసిన అవసరం లేదా? ఇట్ ఈస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఏం పరిపాలనో తెలియదు, ఎందుకు పరిపాలనో తెలియదు, ఏదో చేసాం, గుడ్డెద్దు చేలో పడింది, సంతకం పెట్టేసాం, పంపేసాం, అంతే. ఈ రకంగా సమాచార హక్కు చట్టాన్ని అధికారులు అందరూ కలిసి తమాషాల హక్కు చట్టంగా తయారు చేశారు. ప్రస్ఫుటంగా దేవాదాయ శాఖలో ఏదో హైకోర్టు మతపరమైన సంస్థలకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఇస్తే అది అందరూ పట్టుకెళ్ళి మాకు వర్తిస్తుందంటే దీని మీద కంటెంప్ట్ పిటిషన్ కూడా మూవ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 రోజుల లోపల హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఈ విధంగా హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ లెటర్స్ రాస్తున్నారని చెప్పి కంటెంప్ట్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో ఒక ప్రాంతీయ కమిషనర్ మీద మేము ఆల్రెడీ ఈ రకంగా కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేశాము. అది కూడా చీఫ్ జస్టిస్ పరిశీలనలో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఈ విషయమే మేము చెప్పేది ఏంటంటే, ఈ వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా అనర్హుడు. ఈయన స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ కాదు. ఈయన తక్షణం కాణిపాకం దేవస్థానం నుండి, అంతేకాకుండా ఈ చిత్తూరు ఆర్జేసీ ఆఫీస్ నుండి కూడా తొలగించాల్సిన అవసరం కమిషనర్కి ఉంది. లేదంటే ఇది ఒక రకంగా చూస్తే కోవారెంట్, అప్లికబుల్ టు కోవారెంట్, లేదా కాళహస్తి జడ్జిమెంట్ కనుక మనం తీసుకుంటే 5133/2014 కంటెంప్ట్ కూడా అవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఇటు దేవాదాయ కమిషనర్ ఇద్దరు సదుద్దేశంతో ఆలోచించి ఎం వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలన చేసాం కదా ఏ రకంగా చేస్తున్నారనేది ఆయనకి విధి విధానాలు తెలియదు. రెవెన్యూ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దేవాదాయ శాఖలో పనిచేయాలి అంటే వాళ్ళకి ఏ అర్హతలు ఉంటాయి, ఏ అర్హత గల వాళ్ళని ఎక్కడ నియమించాలి అనేటటువంటి విధి విధానాలు పాటించకుండా, ఎందుకంటే ఒక జూనియర్
అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, లేకపోతే సూపరింటెండెంట్, గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాల్లో చిన్న చిన్న ఉద్యోగులు పనిచేయాలంటేనే అనేక టెస్టులు రాయాలి అని దేవాదాయ చట్టం చెబుతుంది. సపోజ్ ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, ఆయన డిప్యూటీ కమిషనర్ అవ్వాలి, కొన్ని టెస్టులు పాస్ అయి తీరాలి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ అవ్వడానికి దేవాదాయ చట్టం ఒప్పుకోదు. ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు, ఆయన అన్ని రకాల అర్హతలు ఉండాలి, అన్ని రకాల యాక్ట్లు చట్టాలు పాస్ అయి ఉండాలి, లేకపోతే ఆ పరీక్షలు పాస్ అవునప్పుడు ఆయన అనర్హుడు. మరి ఈ వెంకటేష్ ఏం పరీక్షలు పాస్ అయ్యాడని చెప్పి ఈయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఈయన ఏ యాక్ట్ పాస్ అయ్యాడు, ఏ రూల్స్ పాస్ అయ్యాడు, దేవాదాయ శాఖలో అర్హత కోసం విధి విధానాలుగా చెప్పబడ్డటువంటి ఏ పరీక్షలు రాసి ఈయన ఇక్కడికి వచ్చాడు అనే దానికి ఎవరు సమాధానం చెప్తారో కూడా మనం చూడాలి. అందువల్ల తక్షణం ఈయనని ఈ పోస్ట్ నుంచి తప్పించవలసిందిగా కోరుతున్నాం. అందువల్ల ప్రభుత్వం ఇటు దేవాదాయ కమిషనరు ఈ విషయమే ఏం చేస్తారో చూడాలి. దీని మీద ఆల్రెడీ దేవాదాయ కమిషనర్కి ఫస్ట్ అపీల్ కూడా దాఖలు చేయడం జరిగింది. అందువల్ల నిష్ణాతులైన, నిపుణులైన, చట్టబద్ధతని గుర్తించి చట్టాలను అమలు చేసేటటువంటి విచక్షణ, వివక్షత గల అధికారులను దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులుగా నియమిస్తే మంచిదని మా అభిప్రాయం. అందువల్ల దేవాదాయ కమిషనర్, ప్రభుత్వం ఈ వెంకటేష్ విషయంలో ఏం చేస్తారో మనందరం ఎదురు చూడాలి.